హాయ్ అండి, నమస్కారం. నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. ఉప్పులూరు కోడిపందాల బరి కేసులో బాధితులకి అండగా ఉండాల్సిన పోలీసులు వాళ్ళకి అన్యాయం చేస్తూ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారన్న దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెబుతాను. మేము కొంత ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్స్ని దాని ప్రకారమే పోలీసులు ఏ విధంగా బాధితులకు అన్యాయం చేశారు, అవినీతికి పాల్పడ్డారు అన్న దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా పోలీసులు ఎఫ్ఐఆర్ కానీ కంప్లైంట్ కానీ ఏ విధంగా కట్టారంటే, ఎఫ్ఐఆర్ బాధితులే ముద్దాయిల దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకున్నట్టు, ఆ 10,000 రూపాయలు అడుగుతున్న నిమిత్తంలో బాధితుల్ని ముద్దాయిలు కొట్టారు అన్నట్టుగా రాయడం జరిగింది. పూర్తిగా అసలుకి కోడిపందాల బరి, ఉప్పులూరు కోడిపందాల బరి జరిగిన అని సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది పూర్తిగా మార్చేయడం జరిగింది. ఏమి మేము కలెక్ట్ చేసామంటే ఎవిడెన్స్ అనేది ఒక్కసారి చూడండి. ఇది పోలీసులు ప్రిపేర్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టు కథ చూడండి. ఏమంటారంటే, ఒక బాధితుడితో ఈ విధంగా రాపించుకుంటున్నాడు. గతంలో పామర్తి గోపీచంద్ అనే వారి దగ్గర నేను అప్పుగా 10,000 రూపాయలు తీసుకొని ఉన్నాను. అంతటా తేదీ 16/1/2026 తేదీన ఉదయం 7 గంటల సమయంలో మా ఊరి వాళ్ళు అయిన సోన్సో అంటే 11 మంది వీళ్ళందరూ కలిసి ఆటోలో గన్నవరం వైపు పనికి వెళ్ళుచుండగా ఉప్పులూరు రైల్వే గేటు దగ్గర గేటు పడిందని ఆటో ఆపి ఉంచగా, నాకు అప్పుగా డబ్బులు ఇచ్చిన పామర్తి గోపీచందు మరియు సోన్సో అను వారు గేటు దగ్గరకు మమ్మల్ని చూసి నా దగ్గరకు వచ్చి నా డబ్బులు ఇవ్వరా అని అడగగా, నేను ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు అని, తర్వాత ఇస్తానని చెప్పినాను. మద్యం తాగి ఉండి ఆటో ఉన్న మా అందరినీ దింపి ఇంకా కొంతమంది, వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకుని వెళ్ళి మా అందరి బట్టలు తీయించి మమ్మల్ని, మా అందరి చేతులను తాళ్లతో కట్టేసి మమ్మల్ని అసభ్యకరంగా బూతులు తిట్టి మమ్మల్ని కొట్టినారు. అప్పుడు సమయం సుమారు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. అలాగే మమ్మల్ని కూర్చోపెట్టి సో నా కొడకల్లారా అంటూ తిడుతూ కొట్టారంట. స్టోరీ చూడండి. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు పోలీసులు ప్రిపేర్ చేసిన కట్టు కదా చూడండి. వాస్తవంగా జరిగింది ఏంటో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. చూడండి అసలుకి వాస్తవాలు ఏంటి, ఈనాడు పేపర్లో క్లియర్గా ఆ సంఘటనకు సంబంధించి ఇక్కడ చూడండి. పేపర్ పబ్లికేషను, బరి తెగించి ఘర్షణలు, సంక్రాంతి బరుల్లో రెచ్చిపోయిన నిర్వాహకులు. గమనించాలి, ఇక్కడ సంక్రాంతి బరుల్లో రెచ్చిపోయిన నిర్వాహకులు, ఘర్షణలపై ఎక్కడా నమోదవని కేసులు. చూసారా, పోలీసులు ఎక్కడా కూడా నమోదు చేయట్లేదు కేసుల్ని. ఉప్పులూరు ఘర్షణ పడుతున్న యువత, ఉప్పులూరులో తోట్లవల్లూరుకు చెందిన వ్యక్తుల చొక్కాలు విప్పించి తాళ్లతో కట్టేసిన దృశ్యం. సో ఇది వాస్తవం. నెక్స్ట్ ఒకరోజు డిఎస్పీ గారు ఈ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారు. చూడండి, ఈనాడులోనే వేశారు. రైలు పట్టాలపై పడుకోబెట్టి లారీ టైరు కింద తలబెట్టి చేయని నేరం ఒప్పించారు. డిఎస్పీకి గోడు వెళ్ళబోసుకున్న ఉప్పులూరి బాధితులు. చూసారా, బాధితులను పరామర్శిస్తున్న డిఎస్పీ ధీరజ్ వినిల్. సో ఇదెక్కడ న్యాయం అండి? పోలీసులు అక్కడ స్టోరీ వేరు, ఇక్కడేమో డిఎస్పీ గారు వచ్చి బాధితుల్ని పరామర్శించడం జరిగింది. చూసారా, ఇక్కడ వేరు ఇక్కడ వేరు. సో బాధితులకి అండగా ఉండాల్సిన పోలీసులు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో చూడండి. సో ఎఫ్ఐఆర్ని తప్పుగా పెట్టేసేసి, ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది పోలీసు వాళ్ళు చేసిన తీవ్రమైన నేరం ఇది. అది తప్పుగా ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయడం, కంప్లైంట్ని క్రియేట్ చేయడము, బాధితులకి సపోర్టుగా ఉండాల్సింది పోయి వాళ్ళకి అన్యాయం చేస్తూ అవినీతికి పాల్పడ్డారు. ఇది చాలా చాలా తీవ్రమైన నేరం. పోలీసులకి తీవ్రమైన నేరం చేశారు వాళ్ళు. సో థ్యాంక్ యూ.